రమేష్, ఈ రోజే తన సెలవులు అయిపోయినాయిరా, మళ్ళీ రేపటి నుంచి స్కూల్ స్టార్ట్. అవును మామ, అన్నట్టు రేపు స్కూల్ స్టార్ట్ ఉన్నాయా? అరే నాకు ఇంకా తెలియదురా. అవునరా, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ రా బాబు. ఆ లెక్కలు సార్ మన హోంవర్క్ ఇచ్చుంటే చేసినవా లేదా నువ్వు? ఓర్ని అవని మర్చిపోయినరా భయమ్మా. అరే నువ్వు చేసినవారా? మరి నిన్నేం చేసినావు? కొన్ని నేనేడా చేసిండ్రా, అసలు నేను బుక్కులు ముట్టుకుంటున్నా. మా పెద్దమామ బిడ్డ పెద్ద మనిషి అయితే ఫంక్షన్ పోయినా, ఇక వచ్చేసరికల్లా తెల్లారిపోయింది. అవును కానీ నీ సంగతి ఏంది, మరి రాసినవా లేదా లేకుంటే ఉత్తదేనా? ఏం లేదు బాబా, నిన్న అంగడి పోయింటివి మా తాత నేను. అద్దరం బుడ్డ కొడుకనంగా మన గోంగడి కోసం నన్ను అంగడి కొండ పోయాడు. దాన్ని ఎత్తు ఖరాబ్ చేస్తాడు మా ముసలోడు. రాను రానంగా పట్టుకోపోయినరా పోయినట్టు లెక్కల పరీక్ష ఉంది రేపు, చదువుకోవాలి, మళ్ళీ హోంవర్క్ ఉందంటే ఇండర్రా. మొత్తం అంగడి తీరవై మీ తాత నువ్వు ఎంజాయ్ చేసినట్టు కదరా భయ్. ఇవ నీ మాత్రం రేపు స్కూల్ పోను మామ. మళ్ళీ ఆయన తాడు పోతినంటే హోంవర్క్ రాయలేదని పొట్టు పొట్టు చంపుతాడు. ఇక మొన్న కొట్టాడు. అవురా బాబు, ముందుకి వెళ్ళకాలి సార్, కోపం మన ఈపు సున్నం చేస్తాడు ఒక్కొక్కంది రేపు. మరి ఏమంటావు మామ, పోదామంటావా అద్దంటావా రేపు? ఏం కదా ఏం లెక్క చెప్పు మరి. పోను మామ, కడుపున సున్నం సప్పటిదాకా ఇంట్లో వంట మామ, మీకు ఏదో ఒకటి చెప్తాలే. సరే సరే మరి నేను కూడా పోను. అప్పటి సాయంత్రంకి వస్తాం మీ ఇంటికి, ఒకటి లాడుకుని పోదాం మరి, ఓకేనా? సరే మామ, మరి పోతున్నాం మరి. అయిపోయిందంటే ముచ్చట పోదంతా. ఏం రప్పడా దొడ్డ లెక్క దూరంలో మన తెల్లారిని తెలుస్తలేరు. ఆ స్కూల్ వాళ్ళలేవు. కడుపులో మొత్తం తిప్పుతుంది, కాలు చేతులు మొత్తం నొస్తున్నాయి. కూర్చుంటేనేమో కునికొస్తుంది, నిలబడితేనేమో నెత్తిన వస్తుంది. ఏమైందో మనకు అర్థమైతలేదు. ఈరోజు స్కూల్ పోను నేను. అతరప్పుడు అంగడంటే తాత వచ్చి పట్టుకొని అంగడంతా తిరిగి వస్తారు సోట్ల పోయి. ఇప్పుడేమో నెత్తిన వస్తుంది అనమాట నారు బొచ్చడికి. లేవు స్కూల్ వాళ్ళ లేవు. నువ్వు మమ్మీ నిజంగా చెప్తున్నాను, నా నెత్తి ఖరాబ్ చేయబోయాను పో. నువ్వు ఏమో దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావే మమ్మీ, నెత్తిన వస్తున్నాను కదా. ఏం బాబా పొడా ఎక్కతక్క మాట్లాడుతున్నావు? ఏం శివుడు వాటి గొడవ కొడతా? అమ్మనికి దండం పెడతాను ఈరోజు ఒక్కరోజు పోనీ ఓడిపోయారు నాకు. అట్లా వంటకు నువ్వు లేవురా, లేచా తానం పని చేసుకోపో. అలా నీళ్ళు పోయి మీద సలమల కానీ డబ్బులు లేచిపో, తనం చేయిపో. కమలాసన్ కడుపున వస్తుందా? స్టార్ట్ అయింది మమ్మీ యాక్షన్. పడి అన్నం నెత్తిన వస్తుందంట నువ్వు నువ్వు. అబ్బో ఇంటికి నెత్తిన వస్తుందా? అలా అన్ని కాదే మమ్మీ, ఈ రోజు ఇంటి లెక్కల పరీక్ష ఉంది, అందుకే లేస్తలేడు. పడి కావటి గోడ కొట్టిన సుకుమారాని ఏం కథలు చెప్తున్నావే నువ్వు మమ్మీకి? ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుకోవచ్చు నువ్వు. నేను నిన్న అన్నని తీసుకొస్తాను పోయినప్పుడు రాజనతో చెప్తుండే, నేను మనం రేపు స్కూల్ పోవద్దురా లెక్కల పరీక్ష ఉంది అని చెప్పుకున్నాను. కానీ నిన్ననే మమ్మీ, అందుకే పోతలేదు వీళ్ళిద్దరు. చెల్లా నా కోపం లేవనియకే. అవరపడ చెల్లని తిడతారా, కొడితే రోగం వల్ల లేచి పలదమ్ముకుంటావై. ఆ పాలు తీసుకొని వచ్చి తయారై బ్యాగ్ వేసుకొని స్కూల్ వదిలేవు. మన ఇరగమలో సంత కొట్ట లేవకపోతే వాటి నువ్వేంద్ర బలం చుట్టూ వాడవు. నువ్వు దబ్బున లేవా భోజనికే తొందర లేవు. స్కూల్ లేవు దబ్బున. నేను ఇట్లా ఇప్పుడు కూర అంటే అచ్చటకల నువ్వు లేవకపోవాలరా రమేష్. కాలు వాటి మంచం చేసి కొడతా బిడ్డ. డబ్బులు లేచి పళ్ళు తమ్ముకో, తాను చేసి రెడీ అయ్యి పోదు. కోపం లేపట్ల అనుకుతాను. ఏం తెలియనట్టు పక్కన నిలబడి అన్ని ఇప్పుడు మమ్మీ చెప్తావు నువ్వు. నన్ను అడిగిన కొట్టాలి కానీ నేను బండకేసి కొడతాడు స్కూల్లో. మరి నువ్వు నేను దాసపెట్టుకున్న పిప్పర్మెంట్ ఎందుకు తిన్నావు మరి నువ్వు నిన్న? ఎవరు బట్టి ఎప్పుడు నేను ఇంకా రెండు తెచ్చిస్తుంటే కానీ ఏమిటి చెప్పినావు? ఇప్పుడు నేను పోతే నాకు కొడతాడు సారు. ఏం చదివినవరా తయారుగా నేను ఇంకా తయారు కాలేవరా? ఏం సంపు పెడుతున్నారో పుదేలా లేచి నుంచి నువ్వు. మరి ఏమో చేస్తా వర్రకి నీకు దండం పెడతా. ఏమో పుదేలా లేచి నుంచి నా పానం చుట్టుపాటు అయిపోయినావు. నీకు గిట్ల బస్సు మిస్ అయిందో కొడక, కాలు పట్టుకొని గుంజుకోవతా రోడ్ మీదకే నేను స్కూల్ దాకా. అంతే ఈ నడుకుతుంది వల్ల నీకు. మమ్మీ చూడే పొడా నడిచి మునుగురా నువ్వు. నువ్వు పోయాల కూర మారిపోయిన అసలు వస్తుంది. దబ్బున పోయి కలుపుకో. ఓ పొరప్ప ఎత్తిపోతే నేను తరం తీసిపోతా. మంచిది మంచిది. ఏమ్రా బేట రమేష్, పోతున్నావు స్కూలు? నీ అమ్మని గోసుల బాగుడి కోసం కాలు వస్తుంది, ఎత్త వస్తుంది. స్కూల్ బాలం చుట్టూ వెళ్ళిపోమని నన్నంటే బ్రో పాప్కార్న్ వాడి మన నాయట నుంచి పరపర నవ్వుకుంటూ వచ్చి గారు పాప్కార్న్ గీడ రోజు ఎక్కడ స్కూలు? ఈరోజు రెండో శనివారం కదా. రెండో శనివారం ఈరోజు. అవునా కర్రాడా, ఈరోజు స్కూల్ బంద్. రెండో
పింకా వేరే స్కూల్ లేదా మరి పోరని పన్న పక్కకి లేపేదా కిల్లేవేమే పోరి లేదు మమ్మీ ఇది తెలవదా పోరా సెలం చూసి నేర్చుకోరా నువ్వు దూరం లెక్క వెళ్ళినావని దుడ్డకున్న తెలియలేదు నీకు పోరి బదులు చెప్పావు నువ్వు ఎవరు లేకుంటే నేను కడుపులో పెరగపోతుంటి మంచిగా వాడుకుంటుంటి కదా జోగేసిన నేను ఏమంటావేమని ఆ రాజన్న కూడా మట్టిపోరా నీవి ఆ రాజని ఇద్దరు మట్టిపోరాలి పోయిగా ఆడుకోబోయి తాత శరణు మంచిదని నాకు తాత 2 రూపాయలు ఇచ్చిండు మొన్న నీకు రూపాయి పిప్పర్మెంట్ కొనుకొస్తా నాకు 1 రూపాయి నీకు 1 రూపాయి సరేనా సరే నాకు 1 రూపాయి సరే కానీ అన్నం తిని దానం చేయపోరా పోరా అలా నీళ్ళు తాగి డబ్బులు దానం చేసిన గడ్డలో వాడుకుంటాను అమ్మ అద్దె నేను ఆడుకోవడం చేస్తానే ఇప్పుడు నెత్తికర వేయకు ఏమ్రా నలి కుట్టడానికి ఎట్లుందిరా పెయ్యి సలమల్లుందా ఏది చెప్పాలి మారా అంత సొంపు పెడతామరా పోరా పోయి దానం చేయపోరు ఫస్ట్ ఏమో జ్వరం వచ్చింది అనుకుంటా మారా బయట పోయి ఆడుకుంటాడు నువ్వు నన్ను కుట్టాడు ఆ రాజుగారికి స్కూల్ లేదని చెప్పేస్తాను ఆడు తయారైతాడు ఆయనతో మళ్ళీ స్కూల్ ఉందని ఆయనతో బస్ కాడ ఇందులో పడతాడు బ్యాగ్ వేసుకొని నువ్వు మంచి కలిసిరా దొంగలు నువ్వు తప్పని రాబో తానం చేద్దాం అమ్మకి ఈరోజు ఒక్కరోజు పోలే నేను స్కూల్కు నన్ను నెత్తి వస్తుంది జర చెప్పినట్టు ఇని కానీ పాపం ఏం చేస్తావురా రోడ్ల పట్టి తిరుగుతావేంటి కూడా నువ్వు డబ్బులు తయారై స్కూల్కి పోరా నువ్వు ఏం సంపాడుతున్నారో ఉదయాల లేచి నుంచి ఏమైనా ఎత్తి ఖరాబ్ చేస్తున్నావు నువ్వు ఆ రమేష్ కూడా ఒకటి తిరుగున్నారా స్కూల్ అనగా ఏర్పస్తాయి పోరాళ్ళ మరి నెత్తి వస్తుంది నేను పోని ఈరోజు అవునరే బద్మాష్గా ఆ నెత్తికింత నూనె పెట్టుకుంటే ఏమవుతుందని ఊకే మన సింపుల్ చుట్టూ వేసుకొని స్కూల్ పోతాను అందుకే నెత్తిన వస్తుంది పోరాలి కాలు పట్టి గోడకు చంపుతారా నిన్ను అరే అరే ఏమైందా కవిత నువ్వు పోరాని పొద్దుగాల లేచి నుంచి తిరుగుతున్నావు పోతాడు కానీ ఉర్రకేను ఆ సూటాడి బొద్దుల లేచి నుంచి దొరుకుతాను స్కూల్ అని నన్ను కొట్టాడా మొత్తం నువ్వు నేర్పిన అలవాటే ఇదంతా ఈ పోరాడం ఏమో ఫస్ట్ నిన్ను చెవులు పట్టి గోడ కొట్టాలి ఫస్ట్ నిన్ను కొడితే చక్కగా అవుతారు మధ్యలో మళ్ళీ నేనేమాటినా నువ్వు నా మీదకి రావాడుతీవి నువ్వు సూటాడి స్కూల్ పోమంటే పొద్దున లేచి నుంచి ఏడుస్తున్నాడు ఓ నల్లి కుట్టదానా నువ్వు ఏ చూడితే నేను స్కూల్ పోతున్నా నేను స్కూల్ పోకపోతే నీకేం చేసేది నువ్వు ఊకే నాయంట వాడు చూడమ్మా ఎట్లా తిడుతుంటాడు కూడా శిలం తిడతారా మన చెవులు పట్టి గోడ చంపుతా పోరాడు వారత్ శిలం తిడతారా నీకంటే చిన్నది సరే కానీ నేను పోతా కానీ నాకు పిప్పర్మెంట్లో పైసలు 2 రూపాయలు ఆ పిప్పర్మెంట్ కొనుక్కోండి సంపాదించుకుంటా పోతా ఏం చెప్పాల్సిన అనుకుంటున్నావు పైసలు ఏం మాటికి పైసలు ఆడతాయేమో పోయాను అరే నేను ఓడిస్తా నువ్వు ఓరా నువ్వైతే ముందు పోయి తానం చేసి బ్యాగ్ కూడా వేసుకొని రెడీ ఉండిపో మళ్ళీ బస్ వస్తుంది పో నువ్వు గా రమేష్ అని చూసి నేర్చున్నారా కూడా నువ్వు ఆడ చూసి అయితే తయారైతున్నావు ఇద్దరు కరెక్ట్ ఉన్నారా మీరు అప్పట్లేక లేవు నువ్వు నాకే గిట్ట కోపమే లేవాలే శాపం రాగినట్టు రాస్తా బిడ్డ నేను కింద పడబెట్టి ఇంలేవనుకో నీ అవి ఇంట్లోకి వెళ్ళటం పోయిందినే ఉంది మీ బాధకు పెద్ద నెత్తి ఖరాబ్ చేస్తున్నావు ఏం రా బద్మాష్ మాటలు మాట్లాడుతున్నావు ఎట్లుంది నీకు పెయ్యి ఏం పెయ్యి సలమల్ల ఉందే నీ ఈపు సున్నం చేస్తా కొడుక వర్తివనుకో నాడు తయారుగా బ్యాగ్ వేసుకోపో అవునే ఈపు సున్నం చేస్తే తింటాడు లేకుంటే ఇట్లా ఓవర్ మాట్లాడుతుంది డైలీ నువ్వు ఒర్రకే బుజ్జావా నువ్వు గదానికి ఏం చెప్తున్నావు ఊకే దాని గురించి సరే నువ్వేం నరుకుతున్నావు కానీ ఆడ కూర పొయ్యి మీద పెట్టినా మాడిపోయిన అసలు వస్తుంది చూడిపోయాడు తారం చేపించేస్తా నువ్వు పోతా పొరల ముంగడు ఏమవుతున్నాయి నువ్వు ఏం కొడుక నీదేం సంగతి అరే రాజుగా ఆడుకున్న పోదాం పారా రే గోటీలు ఆడుకుందామా లేకుంటే క్రికెట్ ఆడుకుందామా అలా ఏం రప్పాడు స్కూల్ పోతున్నావు ఇంకా రెడీ కాదు ఏమో గోటీలు ఆడదామంటూ అరే నేను స్కూల్ పోతున్నారు రమేష్ నేను నా ప్రాణం తింటారు ఇక పోతే ఈరోజు అరే రాజుగా ఈరోజు స్కూల్ లేదురా ఈరోజు 2వ శనివారం అంట గది కూడా తెలియదా నీకు చెప్పింది నాకు అబ్బరా కొడుక ఎంత సల్లని మాట చెప్పినవరా ఏవో ఇదో స్కూల్ ఉందనుకోని పర్సన్ అవుతున్నాయి ఏవో నేను అందరితో మాట్లాడుతున్నా కదా ముందు చెప్పవరా ఫోన్ చేసి కూడా ఈరోజు స్కూల్ లేదని నీకు తెలియదారా ముందే స్కూల్ లేదు నాకు తెలుసు అందుకే నేను రెడీ కాలేదురా పోరి నల్లి కుట్టదా నువ్వు నాతో మాట్లాడగే నువ్వు ఇప్పటిదాకా మస్తు తిట్టిపించినావు నువ్వు నాతో మాట్లాడకు కోపం లేవని కూడా కోపం లేచిందనుకో శివలాల రాలిరికిస్తా శివన్ గట్ట తిడుతున్నావు నువ్వు ఆ స్కూల్ లేదని చెప్పింది కదా ముందే నీకు ఏటిన్నావు నువ్వు ఏదో అట్లా మజాక్లు ఆడిపించిన మసాలి అది మజాక్లు ఆడిపించినట్టు లేదు మమ్మీ మన అన్నం తినకపోతే కుక్కి గుద్దినట్టు ఉంది నన్ను బయట తిరిగిరాక మస్తు రోజులు అయిపో తిరిగిరాపో ఇద్దరు కలిసి తిరిగిరాపో అరే రమేష్ ఆ సొంతగానికి సుందరానికి ఫోన్ చేసి బ్యాట్ బాల్ తీసుకొని మా పెరట్లకు రమ్మను అక్కడ ఆడుకుందాం ఆల్రెడీ ఫోన్ చేసిండ్రు వాళ్ళందరూ ఆల్రెడీ మా ఇంటి ముగ్గడు ఉన్నారు నువ్వే రాలేవు నీకు తోలుకొద్దామని వచ్చినాయి అప్పదంపా పానం చల్లబడ్డాయి ఇప్పుడు నీకు లేదనగాని సరే ఆడకపోరు కానీ నల్లికుట్లోడు పప్పేడి చేస్తుండే అంత మాడిపోయిన అసలు లోపలికి పోయి చూసేస్తావు అదే 2వ శనివారం కూడా స్కూల్ ఉండని నువ్వు గమ్మత్తున్నారు మీరు ఇద్దరు ఏదో నువ్వు ముందే చెప్పొచ్చు కానీ పెద్ద నెత్తి ఖరాబ్ చేస్తావు
అరే మా చెల్లె కూడా గట్లనే రా పోయి నెత్తి కాపీ చేసింది నాకు. స్కూల్ ఉన్నది పోపో అన్నది లాస్ట్ కు తయారైనాక స్కూల్ లేదు ఈరోజు 2వ శనివారం అని చెప్తుంది నల్లికుట్లది. సరే కానీ అట్లా క్రికెట్ బ్యాట్ పట్టుకొని పోదాం పారబోయా కట్టపోటీ. ఏమో లేట్ అయిపోతుంది మళ్ళా. ఆ సైకిల్ వేసుకొని రాబో పోదాం. ఎట్లాగో రేపు సండేనే కదా, రేపు వర్క్ చేసుకుందాం రా, ఈ రోజు ఆడుకుందాం పొద్దంతా. ఓకే ఫ్రెండ్స్, మరి మేము క్రికెట్ ఆడుకుని పోతున్నాం. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కి పట్టండి. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేసి మాత్రం కామెంట్ మాత్రం పెట్టండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే పక్కా కామెంట్లో తెలపండి, మేము అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మీరు లైక్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. ప్లీజ్ దయచేసి లైక్ మాత్రం చేయండి నచ్చితే. సరే ఉంటాం మరి ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.